హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వెంకట్ కాబ్టి శివోహం ఛానల్. మన సబ్జెక్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్లో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి, గతంలో మనం కాంటాక్టర్ గురించి మాట్లాడుకున్నాము. ఈరోజు DOL స్టార్టర్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇటువంటి మరిన్ని వీడియోస్ మీకు అందించడానికి నేను ప్రయత్నం చేస్తాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అండ్ కామెంట్స్ నేను మరిన్ని వీడియోలు చేయడానికి నాకు ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం టాపిక్లోకి వెళ్ళినట్టయితే DOL స్టార్టర్. DOL స్టార్టర్ అంటే డైరెక్ట్ ఆన్లైన్ స్టార్టర్. ఆన్లైన్ స్టార్టర్ అంటే పవర్ ఉన్నప్పుడు మాత్రమే ఆన్ అయ్యే విధంగా. ఇప్పుడు MCB, ఐసోలేటర్ ఇటువంటి పవర్ ఉన్నా లేకపోయినా కానీ ఆన్లో ఉంచితే ఆన్లోనే ఉండిపోతాయి. బట్ DOL స్టార్టర్ వచ్చేసి పవర్ ఉంటేనే ఆన్ అవుతుంది, పవర్ లేకపోతే ఆన్ అవ్వదు. ఇంతకుముందు కాంటాక్టర్ ఎలా ఆపరేట్ అవుతుంది అన్నది మనం గతంలో టాపిక్లో మాట్లాడుకున్నాము. అదేవిధంగా కాంటాక్టర్ ఆపరేట్ అవ్వడానికి ఒక మ్యాగ్నెటిక్ కాయిల్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ మ్యాగ్నెటిక్ కాయిల్ని యాక్ట్ చేసి ఆ స్టార్టర్ అన్నది మనం ఆన్ చేసుకునే విధంగా దీన్ని డిజైన్ చేసి ఉంటుంది. ఇక దీని సర్క్యూట్, దీనికి కావాల్సిన ఐటమ్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే DOL స్టార్టర్ కావాల్సిన ఐటమ్స్ లిస్ట్ ఒకసారి మనం చూసినట్టయితే, ఓవర్లోడ్ అండ్ షార్ట్ సర్క్యూట్ నుంచి మనకి సేఫ్టీ కోసం అని చెప్పేసి ఒక MCB లేదంటే MPCB అనేది యూజ్ చేస్తాం. ఈ LCB కూడా యూజ్ చేయొచ్చు, అది ఎక్కువగా డొమెస్టిక్లో యూజ్ చేస్తాము. మోటార్స్ దగ్గర మాత్రం MCB, ఐసోలేటర్ లేదంటే ఒక MPCB యూజ్ చేస్తాం. దాని తర్వాత నెక్స్ట్ రెండవ ఐటమ్ వచ్చేసి ఓవర్లోడ్ రిలే. ఈ ఓవర్లోడ్ రిలే వచ్చేసి మోటార్ యొక్క రేంజ్ని బట్టి దాని యొక్క కెపాసిటీ మించి ఎప్పుడైతే లోడ్ తీసుకుందో ఈ స్టార్టర్ని ఆఫ్ చేయడానికి ఈ ఓవర్లోడ్ రిలే అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి కాంటాక్టర్. ఈ కాంటాక్టర్ వచ్చేసి ఆ యొక్క మోటార్ కెపాసిటీకి తగ్గట్టుగా మనం తీసుకొని ఆ కాంటాక్టర్ 3 ఫేజ్ స్విచ్ ఆన్ చేయడానికి కాంటాక్టర్ అనేది యూజ్ చేస్తాం. ఈ 3 మెయిన్ ఐటమ్స్. వీటిని మళ్ళీ కంట్రోల్ చేసుకోవడానికి ఒక 2 పుష్ బటన్స్ అన్నది యూజ్ చేస్తాం. పుష్ బటన్స్ ఒకటి వచ్చేసి రెడ్ బటన్, రెండోది వచ్చేసి గ్రీన్ బటన్. రెడ్ బటన్ ఎప్పుడు కూడా ఆఫ్ చేయడానికి యూజ్ చేస్తాం, గ్రీన్ బటన్ ఎప్పుడు కూడా ఆన్ చేయడానికి యూజ్ చేస్తాం. వీటిలో వచ్చేసి మన కంట్రోల్స్కి యూజ్ చేసేది NO అండ్ NC. NC అంటే రెడ్ బటన్లో యూజ్ చేస్తాం, ఎందుకంటే ఆఫ్ చేయడానికి. NC అంటే నార్మల్లీ క్లోజ్డ్ సర్క్యూట్. ఈ NC బ్లాక్ వచ్చేసి మనం పుష్ బటన్లో రెడ్ బటన్కి యూజ్ చేస్తాం. NO అన్నది మనం పుష్ బటన్లో గ్రీన్ బటన్కి యూజ్ చేస్తాం. మరొకటి ఇంకొక NO మనకు అవసరం అవుతుంది డైరెక్ట్ ఆన్లైన్ స్టార్టర్ ఆన్ చేయడానికి. ఈ NO అనేది కాంటాక్టర్లో హోల్డింగ్ పర్పస్ ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది, దాన్ని యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు మనం సర్క్యూట్లోకి వెళదాం. ఫస్ట్ వచ్చేసి పవర్ సర్క్యూట్. పవర్ వచ్చేసి 3 ఫేజ్. ఫస్ట్ ఇన్పుట్ వచ్చేసి మనకి MCBకి వస్తుంది, MCB నుంచి ఓవర్లోడ్ రిలేకి వస్తుంది, ఓవర్లోడ్ రిలే నుంచి కాంటాక్టర్కి వస్తుంది, కాంటాక్టర్ నుంచి మోటార్కి వెళ్తుంది. ఇది 3 ఫేజ్ అన్నది ఈ సర్క్యూట్ ప్రకారం ఒకదాని తర్వాత ఒకటి ఈ సీక్వెన్స్లో వెళుతుంది. నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ ఎలా ఇస్తామంటే కంట్రోల్ వైరింగ్. DOL స్టార్టర్ కంట్రోల్ వైరింగ్ వచ్చేసి ఇప్పుడు ఈ ఇమేజ్లో చూడండి. ఫస్ట్ మనం ఒక న్యూట్రల్ని కాంటాక్టర్కి డైరెక్ట్ చేస్తాం, న్యూట్రల్ లేదా అదర్ ఫేజ్. ఈ కాంటాక్టర్లో ఏదైతే వోల్టేజ్ మనం మెన్షన్ చేసి యూజ్ చేస్తామో ఆ వోల్టేజ్ ప్రకారం ఏది రియాక్షన్ ఇచ్చే న్యూట్రల్ కానీ రియాక్షన్ తీసుకునే ఫేజ్ కానీ అదర్ ఫేజ్ కానీ ఒకటి డైరెక్ట్గా తీసుకెళ్ళి కాంటాక్టర్కి ఇస్తాం. రెండవది వచ్చేసి MCB అవుట్పుట్లోంచి ఒక ఫేజ్ తీసుకుంటాం. ఒకవేళ మనం సింగిల్ ఫేజ్ యూజ్ చేసినట్టయితే అది MCB అవుట్పుట్ నుంచి ఒక ఫేజ్ తీసుకొని ఆ ఫేజ్ని ఫస్ట్ ఓవర్లోడ్ రిలేలో ట్రిప్పింగ్ పాయింట్ ఒకటి ఉంటుంది, ఆ ట్రిప్పింగ్ పాయింట్ కనెక్ట్ చేస్తాం. ఆ ట్రిప్పింగ్ పాయింట్ నుంచి మీరు ఇమేజ్లో చూస్తున్నట్టుగా ఈ ట్రిప్పింగ్ పాయింట్లో రెండవ పాయింట్ నుంచి అవుట్పుట్ తీసుకొని ఈ రిలే నుంచి అవుట్పుట్ ఏదైతే వస్తుందో అది ఆఫ్ బటన్ ఏదైతే ఉందో రెడ్ బటన్, దానికి ఫస్ట్ కనెక్ట్ చేస్తాం. దాని నుంచి 2 అవుట్పుట్లు తీసుకుంటాం. ఇది ఆఫ్ బటన్ నుంచి మొత్తం 2 అవుట్పుట్లు తీసుకుంటాం. ఒక అవుట్పుట్ వచ్చేసి మనం ఆన్ బటన్కి వెళుతుంది, రెండో అవుట్పుట్ వచ్చేసి మన కాంటాక్టర్లో ఒక NO మనకు హోల్డింగ్ కోసం అవసరం అని చెప్పాను కదా, దానికి వెళుతుంది. ఎందుకంటే కాంటాక్టర్ని హోల్డ్ చేసినప్పుడు ఆన్లో ఉంచడానికి అని చెప్పేసి ఈ రెండవది. ఇప్పుడు 2 కనెక్షన్స్, ఒకటి కాంటాక్టర్ NOకి, ఒకటి పుష్ బటన్ NOకి వెళ్ళినాయి. ఇప్పుడు ఈ కాంటాక్టర్ NO నుంచి వచ్చిన అవుట్పుట్, పుష్ బటన్ NO నుంచి వచ్చిన అవుట్పుట్, ఇవి 2 కలిపి తీసుకెళ్ళి కాంటాక్టర్ యొక్క రెండవ పోల్
మ్యాగ్నెటిక్ కాయిల్కి ఉన్న రెండో పోల్కి మనం కనెక్ట్ చేసినట్టయితే ఇది DOL స్టార్టర్ సర్క్యూట్. ఇది ఎలా ఆపరేట్ అవుతుంది అంటే ఫస్ట్ సప్లై వచ్చేసి ఆఫ్ బటన్కి ఉంది. ఏది మన రిలే నుంచి అవుట్పుట్ వచ్చేసి ఆఫ్ బటన్కి ఉంది. ఆఫ్ బటన్కి వచ్చిన సప్లై ఆన్ బటన్కి వచ్చింది. ఆన్ బటన్ దాకా సప్లై వచ్చి ఉంది. మనం ఎప్పుడైతే ఆన్ బటన్ ప్రెస్ చేసామో దాని నుంచి అవుట్పుట్ సప్లై వచ్చేసి కాయిల్కి వెళ్ళిపోయి కాంటాక్టర్ని ఆన్ చేస్తుంది. ఎప్పుడైతే కాంటాక్టర్ ఆన్ అయిందో కాంటాక్టర్లో ఆల్రెడీ ఒక NO పాయింట్ అనేది ఉంది కాబట్టి అక్కడ వరకు కూడా సప్లై వచ్చింది కాబట్టి ఆఫ్ బటన్ నుంచి ఆ సప్లై ఎప్పుడైతే కాంటాక్టర్ ఆన్ అయిందో ఆ NO నుంచి మళ్ళీ కాయిల్కి వెళ్ళిపోతుంది. ఈ కాయిల్కి ఈ కాంటాక్టర్ NO ద్వారా సప్లై రన్ అవుతూ ఉంది కాబట్టి మనం ప్రెస్ చేసిన ఆన్ బటన్ రిలీజ్ చేసినా కానీ దీని నుంచి సప్లై వస్తూ కాంటాక్టర్ హోల్డ్ అయ్యి అలాగే ఆన్లో ఉంటుంది. మనం ఎప్పుడైతే ఆఫ్ చేసుకోవాలనుకుంటున్నామో ఈ కాంటాక్టర్ NOకు వచ్చే సప్లైని కూడా మనం ఆఫ్ బటన్ ద్వారా ఆఫ్ చేసినప్పుడు అప్పుడు DOL స్టార్టర్ అన్నది ఆఫ్ అవుతుంది. DOL స్టార్టర్ ఈ విధంగా వర్క్ అవుతుంది. మరొకటి, ఎప్పుడైతే మోటార్ ఓవర్లోడ్ తీసుకుందో ఆ ఓవర్లోడ్ తీసుకున్నప్పుడు మనం రిలే నుంచి ఒక పాయింట్ తీసుకొని రిలే ద్వారా మళ్ళీ అవుట్పుట్ తీసుకున్నాం కదా, ఈ రిలేలో ఉన్న ట్రిప్పింగ్ పాయింట్ అన్నది మోటార్ లోడ్ ఎక్కువగా తీసుకున్నప్పుడు కానీ షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు కానీ ట్రిప్ చేస్తుంది. ఈ విధంగా మోటార్ సేఫ్టీ కూడా ఓవర్లోడ్ రిలే ద్వారా మనం కంట్రోల్ చేసాం. నా ఈ ఎక్స్ప్లెనేషన్ DOL స్టార్టర్ గురించి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ మై వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోలు అంటే స్టార్ అండ్ డెల్టా అండ్ ఇంకా పెద్దవి ఎటువంటి సర్క్యూట్లు అయినా కానీ PLC సర్క్యూట్స్ వరకు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. ఇటువంటి సబ్జెక్టులన్నీ కూడా మీకు ముందు వీడియోలు ఇంకా మంచివి కావాలి అనుకుంటే ప్లీజ్ లైక్ మై వీడియో. మీకున్న డౌట్స్ కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.